ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. సృష్టిలో అద్భుతమైనది స్త్రీ. సంకలనం డివి శ్రీదేవి. చాప్టర్ 6. బహిష్టు సమయంలో పూజలు వ్రతాలు ఎందుకు చేయరాదు? బహిష్టు సమయంలో పూజలు వ్రతాలు చేయరాదు. ఎందుకంటే ఋతుస్రావం జరుగుతున్న ఆ 3 రోజులు గర్భగుడిలో ఉన్న దేవత ఏ ఎనర్జీలో అయితే ఉంటుందో స్త్రీ శరీరం కూడా అదే ఎనర్జీలో అదే స్థితిలో ఉంటుంది. ఒక రాయిని విగ్రహంగా మలిచి నువ్వే దేవుడవని పదే పదే అక్కడ సంకల్పించడం వల్ల ఆ విగ్రహం కూడా ఎలాగైతే ఎనర్జీని గ్రహిస్తుందో అలాగే స్త్రీ శరీరం కూడా ఆ 3 రోజులలోనూ ఏ ఎనర్జీ అయినా త్వరగా స్వీకరించే గుణం కలిగి ఉంటుంది. ఉదాహరణ, ఆడవాళ్ళకే దయ్యాలు పొనకాలు ఎక్కువ రావడానికి ఇదే కారణం. అందువల్ల వేరే ఎనర్జీలోకి మారకుండా ఇంటి ఎనర్జీలోనే ఉండడం కోసం అవేమీ చేయరాదు అన్నారు. అంతేగాని పూజలు వ్రతాలు అవసరం లేదు, చేయరాదు అని దాని అర్థం కాదు. దీనిని తప్పుగా అర్థం చేసుకొని ప్రకృతి సహజంగా జరగవలసిన ఋతుచక్రాన్ని ఆపడానికి హార్మోన్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల పూర్తిగా ప్రకృతిని వ్యతిరేకించినట్లే. తర్వాత ఎన్నో ఋతుచక్ర సమస్యలను మనమే కల్పించినట్లవుతుంది. ఋతుచక్రం అనేది స్త్రీలకు వరం. స్త్రీలు ఏ యజ్ఞాలు చేయనవసరం లేకుండానే బహిష్టు సమయంలో కొన్ని పాపాలు వాటంతటవే పోతాయి. భారతంలో భీష్ముడు ధర్మరాజుతో అన్న వాక్యాలు భీష్మ పర్వంలో ఉంది. హరిద్వార్ శాంతికుంజ్ అనే గ్రామంలో పండిత శ్రీరామచర్మ ఆచార్య గాయత్రి పరివార్ వారి ఆధ్వర్యంలో విశ్వామిత్రుడు తపస్సు ఆచరించిన ప్రదేశంలో రోజులో 24 గంటల సమయం 2 ఆడవాళ్ళు గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. బహిష్టులో కూడా వారు గాయత్రి పఠిస్తూనే ఉంటారు. తమ గురించి తాము తెలుసుకొని తమ సహతత్వాన్ని నింపుకున్న ఏ స్త్రీ యజ్ఞాలు యాగాలు సాష్టాంగ నమస్కారాలు అవసరం లేదు. పూర్వం ఏర్పడిన అండం పగిలి బయటకు రావడం, కొత్త అండం ఏర్పడడం ఋతుస్రావం 3 రోజులలోనే జరుగుతుంది. అంటే ఒక బిడ్డ పుట్టుటకు మూలం ఋతుస్రావ సమయంలోనే మొదలవుతుంది. కాబోయే తల్లుల సరియైన సంతానం కలగాలి అంటే ఋతుస్రావం జరుగుతున్న రోజుల నుండే ఎంతో ఎరుకతో ఉండాలి. స్త్రీ యొక్క ఆ 3 రోజుల మానసిక పరిస్థితిని బట్టి అండం ఏర్పడి అది పిండంగా మారి బిడ్డగా రూపాంతరం చెందుతుంది. ఋతుస్రావం జరిగే సమయంలో ఆందోళనతోనూ భయాలతోనూ ఉండి నెలతప్పినప్పుడు తల్లికి బిడ్డకి సమన్వయం కుదరక అబార్షన్లు జరగడం, బిడ్డ ఆరోగ్యంగా పెరగకపోవడం, లేక బిడ్డ భూమి మీదికి వచ్చిన తర్వాత సరియైన స్థితిలో లేకపోవడము, ఏ నిర్ణయము తీసుకోలేకపోవడము, తన నిర్ణయం మీద తనకి అదుపు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సరైన ఋతుచక్రం జరుగుతూ ఉన్నప్పుడే స్త్రీ చక్కని బిడ్డను కనగలదు. ఆ 3 రోజులు దివ్యశక్తిని పొందగలగడం వల్లనే ఆమెకి ప్రేమ, సహనం, దేనినైనా ఎదుర్కోగల ధైర్యం కలుగుతాయి. ఆ దివ్యశక్తి వలననే ఒక పురుషుని కంటే స్త్రీ ఆధ్యాత్మిక పురోగతి తొందరగా సాధించగలదు. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, పురుషుని కంటే స్త్రీ పూజింపబడుతున్నా గౌరవింపబడుతున్నా అది గర్భాశయము. అది గ్రహించే దివ్యశక్తి వల్లనే. అలాంటి ప్రాముఖ్యం గల గర్భాశయాన్ని పిల్లలు పుట్టగానే దాని అవసరం లేదు, అది వద్దు, దానిని నేను అనవసరంగా మోస్తున్నాను లాంటి అభిప్రాయాల వల్లనే గర్భాశయము ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటుంది. గర్భాశయానికి వాపు రావడం, పొరలు పెరగడం, గడ్డలు రావడం చివరకు తొలగించాల్సి వస్తుంది. అలాంటి గర్భాశయాన్ని స్త్రీ శరీరంలో సృష్టి నిర్మించడం అంటే శరీరం జీవించి ఉన్నంత వరకు గర్భాశయాన్ని కాపాడుకోవడం, దాని పట్ల ప్రేమ, ఎరుక, కృతజ్ఞతతో ఉంటే బహిష్టులో ఎటువంటి సమస్యలు రావు. చాప్టర్ 7. ఋతుచక్ర సమస్యలు పరిష్కారం. బహిష్టు సమయంలో చాలామంది రకరకాల సమస్యలతో, ముఖ్యంగా విపరీతంగా వచ్చే కడుపు నొప్పి, అధిక రక్తస్రావం, తలనొప్పి, నడుము నొప్పి రావడంతో పాటు పీరియడ్స్ క్రమం తప్పి రావడం, ఒక్కోసారి ఆగిపోవడం, ఒక్కోసారి ముందుగా రావడంతో నెలలోనే 2 సార్లు రావడంతో పాటు ఆ సమయంలో డల్గా ఉండడం జరుగుతుంది. అయితే ఆత్మ పరిణామ క్రమంలో ఆత్మ పరిపూర్ణత్వం సాధించటానికి కొన్ని జన్మలు స్త్రీగా, కొన్ని జన్మలు పురుషునిగా జన్మలు తీసుకుంటుంది. ఆత్మకు లింగభేదం ఉండదు. ఆత్మ న్యూట్రల్గా ఉంటుంది. శరీరానికి మాత్రమే లింగభేదం ఉంటుంది. స్త్రీ శరీరం అని, పురుష శరీరం అని. ఒక ఆత్మ స్త్రీగా జన్మ తీసుకోవడానికి ఎన్నెన్నో కారణాలు ఉంటాయి. ముఖ్యంగా సహనం, అణకువ, ఒద్దిక,
పొందిక, సర్దుకుపోయే తత్వం, సేవాతత్వం, ప్రేమానురాగాలను పంచి ఇచ్చే తత్వం, త్యాగం, మాతృత్వం మొదలైన గుణాలను అలవర్చుకునేందుకు స్త్రీగా జన్మ తీసుకోవడం జరుగుతుంది. సహజంగా ఎక్కడో కొన్ని ఉన్నతమైన సమాజాలలో లేక ఉన్నతమైన కుటుంబాలలో తప్ప స్త్రీకి స్వేచ్ఛ, సాధికారతలు ఉండవు. ఇది జగమెరిగిన సత్యమే. ఎన్ని కట్టుబాట్ల మధ్య స్త్రీ జీవితం నిర్బంధంగా కొనసాగుతుంది. అన్నింటినీ సర్దుకుపోవాల్సి వస్తుంది. పెద్దగా స్వేచ్ఛ, స్వాతంత్రాలు లేని స్త్రీ జన్మ అంటే స్త్రీలందరికీ ఒక కోణంలో అయిష్టతగానే ఉంటుంది. ఈ కారణంగానే స్త్రీ జన్మ తీసుకున్న చాలామంది స్త్రీలు తమ స్త్రీతత్వాన్ని తమ అంతరంలో సంపూర్ణంగా, సమగ్రంగా స్వీకరించలేకపోతూ ఉంటారు. ఈ తిరస్కార ధోరణియే మెన్సెస్ టైంలో వచ్చే బాధలకు కారణమవుతుంది. ఇదిగాక ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి. ధ్యాన సాధన. స్త్రీ శరీరంలో ఉంటూ స్త్రీతత్వాన్ని తిరస్కరిస్తూ ఉంటే ఒక సంఘర్షణ జనించియే తీరుతుంది. ఈ సంఘర్షణనే బాధ అనే పేరుతో నీవు అనుభవిస్తున్నావు. ప్రకృతి పరంగా ఋతుక్రమం అనేది స్త్రీ శరీరానికి స్త్రీత్వాన్ని ఇస్తుంది. ఒక బాలిక శరీరం ఒక స్త్రీ శరీరంగా మార్పు చెందే ప్రకృతిపరమైన సహజమైన ప్రక్రియయే ఈ ఋతుక్రమము. స్త్రీ శరీరం క్షేత్రం లాంటిది. పురుషుని నుండి బీజాన్ని స్వీకరించి ఫలదీకరణం చెందించి ఫలాన్ని అందిస్తుంది. అంటే పునరుత్పత్తి చేస్తూ సృష్టి ముందుకు కొనసాగటానికి ఉపయోగపడుతుంది. ఋతుక్రమం అనే ప్రక్రియనే స్త్రీ శరీరాన్ని క్షేత్రంగా మారుస్తుంది. అప్పుడే ఆ యొక్క క్షేత్రానికి అంటే స్త్రీ శరీరానికి ఇంకో శరీరాన్ని పునరుత్పత్తి చేసే సామర్థ్యం వస్తుంది. లోపల స్త్రీత్వాన్ని తిరస్కరిస్తూ ఉన్నప్పుడు శరీరానికి స్త్రీత్వాన్ని ఇస్తున్న ఋతుక్రమ ప్రక్రియను అడ్డుకున్నట్టే అవుతుంది. మరి ఇదేమో ప్రకృతిపరమైన సహజమైన విషయం. ప్రకృతికి అడ్డుపడుతున్నందుకే ఆ బాధలు వస్తున్నాయి. ఇక రెండవ విషయం ఏమిటంటే, స్త్రీత్వాన్ని స్వీకరించలేని నీవు మాతృత్వాన్ని ఎలా స్వీకరించగలుగుతావు? ప్రీతితో నీ స్త్రీత్వాన్ని నీవు స్వీకరించగలిగినప్పుడే నీకు మాతృత్వం సిద్ధిస్తుంది. నీవు తల్లివి కావాలనుకుంటే ముందుగా స్త్రీగా మారాలి కదా. స్త్రీ శరీరంలో జన్మ తీసుకున్నంత మాత్రాన అందరూ పరిపూర్ణమైన స్త్రీలు అయిపోలేరు. అవగాహనతో స్త్రీ జన్మ పట్ల ఇష్టం, ప్రేమను, సంతృప్తిని, ఆనందాన్ని ప్రకటించాలి. స్త్రీ జన్మలో ఉన్న బాధలను ఆత్మ విజ్ఞాన దృష్టితో గనక చూస్తే బాధలు బోధలుగా దర్శనమిస్తాయి. కాబట్టి సంకుచిత భావాలతో అనవసరంగా స్త్రీ జన్మ పట్ల అయిష్టతను ప్రకటించడం మానివేయాలి. లేకపోతే పరిపూర్ణంగా స్త్రీత్వాన్ని సిద్ధించుకునేంత వరకు మళ్ళీ ఎన్నోసార్లు స్త్రీగా జన్మించాల్సి వస్తుంది. ఈ విషయాలన్నింటినీ అవగాహన చేసుకుని ధ్యానంలో కూర్చొని నేను నా యొక్క స్త్రీత్వాన్ని ప్రేమతో సంపూర్ణంగా స్వీకరించాను అని సాధన చేస్తే పూర్తి చైతన్య స్పృహతో స్వీకరించు. ఈ విధంగా కొన్ని రోజులు చేసి చూడు. దీని ద్వారా నీ సమస్యలు పూర్తిగా పరిష్కారమై తీరుతాయి. థ్యాంక్ యూ.